మనలో చాలామందికి ఈ సెల్ఫ్ కంట్రోల్ అంటే ఆత్మనిగ్రహం అనేది ఒక పెద్ద పోరాటం లాంటిది కదా. ఏదైనా ఒక అలవాటు మార్చుకోవాలన్నా లేదా ఏదైనా వదిలేయాలన్నా అది అస్సలంత తేలిక కాదు. ఈ రోజు విశ్లేషణలో ఈ పోరాటం వెనుక అసలు కారణం ఏంటి, దానికి ఒక ప్రాచీన గ్రంథం ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో చూద్దాం. సరే, ఇక దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రశ్న మనందరికీ తెలిసిందే. స్మోకింగ్ మానేయాలనుకునేవాళ్లు కావచ్చు, లేదా జంక్ ఫుడ్ తినకూడదు అనుకునేవాళ్లు కావచ్చు. మన మెదడుకి తెలుసు ఏది కరెక్టో. అయినా సరే ఆ కోరికను మాత్రం గెలవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అసలెందుకిలా? ఈ విశ్లేషణకు ఇదే మూలస్తంభం. ఓకే, ముందుగా ఈ సమస్య యొక్క మూలమేంటో చూద్దాం. మనం ఎంత గట్టిగా ప్రయత్నించినా సరే మనల్ని వెంటాడే ఆ కోరిక, దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. సాధారణంగా మనం అందరం ఎంచుకునే మొదటి పద్ధతి ఇదే: బలవంతం చేయడం. ఇక చాలు, రేపట్నుంచి ఇది చెయ్యను అని మనలో మనమే గట్టిగా నిర్ణయించుకుంటాం. మన విల్ పవర్ని వాడి ఆ పనిని ఫోర్స్గా ఆపేస్తాం. కానీ అది నిజంగా పనిచేస్తోందా, లేక మనల్ని మనమే మోసం చేసుకునే ఒక పైపై కంట్రోల్ మాత్రమేనా? ఇప్పుడు ఈ బలవంతపు పద్ధతి ఎందుకు చాలాసార్లు ఫెయిల్ అవుతుందో చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం. ఈ ఉదాహరణ మనకు మూల గ్రంథం నుంచే దొరికింది. ఈరోగి ఉదాహరణ చూడండి. స్టెప్ 1, డాక్టర్ గారు ఫలానా ఫుడ్ తినొద్దు అని ఒక రూల్ పెట్టారు. స్టెప్ 2, ఆరోగి దాన్ని పాటిస్తున్నాడు, ఆ ఫుడ్ తినడం మానేశాడు. బయటకు చూస్తే అంతా పర్ఫెక్ట్, కానీ అసలు కిటుకు 3వ స్టెప్లో ఉంది. తినడం ఆపాడు, సరే, కాని మనసులో ఆ తిండి మీద కోరిక, ఆ రుచి మాత్రం పోలేదు. నిజానికి వద్దంటే ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది కదా. అలాగనమాట. చూశారా? ఈ ఉదాహరణ ద్వారా స్పష్టమయ్యే కీలక సమస్య ఇదే. ఇది కేవలం పైపైన సాధించిన విజయం, లోపల మాత్రం మనసులో పోరాటం ఇంకా జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ మిగిలిపోయిన కోరిక, ఇది ఎక్కడ్నుంచి వస్తోంది? దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఈ సమస్య గురించి వేల ఏళ్ల క్రితమే ఒక ప్రాచీన గ్రంథంలో చాలా వివరంగా చెప్పారన్నమాట. ఇప్పుడు ఆ జ్ఞానం ఏంటో చూద్దాం. ఈ శ్లోకం మన సమస్యకు ఒక పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ లాంటిది. మనం ఇంద్రియాల్ని కంట్రోల్ చేసినా సరే, ఆ వస్తువుల మీదుండే టేస్ట్, ఆ రుచి మాత్రం ఎలా మిగిలిపోతుందో ఇది క్లియర్గా వివరిస్తుంది. ఇక్కడే రస అనే ఒక ముఖ్యమైన పదం పరిచయం అవుతుంది. రస అంటే మనం అనుకునేట్టు కేవలం నాలుకకు తగిలే రుచి కాదు. అది మన మనసులో, మన జ్ఞాపకాల్లో నిలిచిపోయిన ఒక అనుభవం. మనం ఒక వస్తువును వాడటం మానేసినా దానివల్ల కలిగే సుఖాన్ని గుర్తుచేసే ఈ రసం అనేది మన కోరికలను మళ్లీ మళ్లీ రేపుతూనే ఉంటుంది. సమస్యకు అసలు కారణం ఇదే అన్నమాట. ఓకే, రస అనే సమస్యేంటో మనకర్థమైంది కదా. మరి దీనికి పరిష్కారమేంటి? అక్కడికే వస్తున్నాం. అదే ఉన్నతమైన రుచి అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఈ రెండిటి మధ్య తేడా చూడండి. ఒకవైపు బలవంతంగా కంట్రోల్ చేసుకోవడం, అది ఎప్పుడూ ఒక పోరాటంలాగే ఉంటుంది, చాలా అలసట వచ్చేస్తుంది. మరోవైపు ఒక ఉన్నతమైన రుచిని తెలుసుకోవడం, ఇది ఒక సహజమైన ప్రక్రియ. ఇక్కడ పోరాటం అనే మాటే ఉండదు. సో ఇక్కడ పరిష్కారం పాత కోరికలతో ఫైట్ చేయడం కాదనమాట. అంతకంటే మంచి, ఇంకా ఎక్కువ సంతృప్తినిచ్చే ఒక కొత్త రుచిని మనం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు, ఎవరైనా ఒక మంచి పుస్తకం చదవడంలో ఆనందాన్ని పొందితే వాళ్లకు గంటల తరబడి టైంపాస్ వీడియోలో చూడాలనే ఆసక్తి వాటంతటదే తగ్గిపోతుంది. ఒక గొప్ప అనుభూతి చిన్న చిన్న ఆనందాలను డామినేట్ చేసేస్తుంది. ఈ వాక్యం ఈ మొత్తం విశ్లేషణకు ఒక హైలైట్ లాంటిది. నిజమైన మార్పు అనేది కోరికలను అణిచేయడం వల్ల రాదు. అంతకంటే శక్తివంతమైన గొప్ప అనుభూతిని మనస్ఫూర్తిగా స్వీకరించడం వల్ల వస్తుంది. ఎప్పుడైతే మన టేస్టు మారుతుందో, మన చాయిసులు కూడా ఆటోమేటిక్గా మారిపోతాయి. సో ఫైనల్గా మనమిక్కడ నేర్చుకోవలసిందేంటంటే, అసలైన స్వేచ్ఛ అంటే కేవలం ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం కాదు, మనకు హానిచ్చేసే విషయాలను కోరుకోవడమే మానేయడం. హెల్తీ ఫుడ్ తినడం ఇష్టపడేవాళ్లు జంక్ ఫుడ్తో పోరాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్లకది నచ్చదు. అదే అసలైన ట్రాన్స్ఫర్మేషన్. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మనందరి జీవితాల్లో ఈ చిన్న చిన్న ప్రలోభాలను, టెంప్టేషన్స్ని సహజంగా దూరం చేసేంత గొప్ప ఉన్నతమైన రుచి, ఆ ఉన్నతమైన ఆనందం ఏమై ఉండొచ్చు? దీని గురించి ఆలోచించండి.